No one can stop this ministry. It is a God ordained. It is a God commissioned. And every single servant of God who is carrying the word is being unctioned by the Lord Jesus Christ. Amen and andaru okasari. Amen. Kanuka no one can stop a servant of God. అందుకనే పౌలు అంటాడు, మీరు సువార్తికుణ్ణి బంధించవచ్చు కానీ సువార్తను బంధించలేరు అంటాడు. You can bind an evangelist, but you can never bind evangelism. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఇది ఎవరు ఆపలేరు. దేవుని వాక్యం ఎంతో పవర్ఫుల్. దిస్ ఈజ్ అ పవర్ఫుల్ అథెంటిక్ వర్డ్ ఆఫ్ గాడ్. మీకు సంగతి చెప్పనా, బయట ఎవరైనా క్రైస్తవులు తప్పు చేస్తే లోకం ఏమంటుందో తెలుసా అండి? మీ చర్చిలో బోధించేది ఇదేనా అంటారు. మీ బైబిల్ బోధించేది ఇదేనా, మీ పాస్టర్ గారు బోధించేది ఇదేనా అంటారు. జాగ్రత్త వినండి. ఇప్పుడు అదే ఒక హిందువుడు తప్పు చేశాడు అనుకోండి, మీ భగవద్గీత బోధించేది ఇదేనా అంటాడు ఎవడన్నా? అండో. మీ పూజారి బోధించేది ఇదేనా అంటాడా? అండో. మీ దేవాలయంలో బోధించేది ఇదేనా అంటాడు? అండో. ఎందుకనరు? కేవలం క్రైస్తవుడు తప్పు చేస్తేనే మీ బైబిల్ బోధించేది ఇదా అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే ది ఎంటైర్ వరల్డ్ నోస్ ద బైబిల్ ఈజ్ అ ట్రూ వర్డ్. ప్రపంచం అంతటికి తెలుసు బైబిల్ సత్యమైందని. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే సవాల్ చేస్తున్నారు, మీ బైబిల్ బోధించేది ఇదే అని. లోకమంతటికి తెలుసు ఇక్కడ కరెక్ట్ బోధ జరుగుతుందని. లోకమంతటికి తెలుసు బైబిలే కరెక్ట్ అని. దిస్ ఈస్ అన్ అన్స్టాపబుల్. ఇది ఎవడు ఆపలేడు. ఈ యొక్క ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు అన్నమాట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఇట్ ఈస్ అ డైనమిక్ మూమెంట్. సువార్త పరిచయం అనేది ఒక శక్తివంతమైన ఉద్యమము అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట.